రెడ్ బుల్స్ మార్కెటింగ్ వాస్ ట్రాష్. లేదు, నేను తిట్టట్లేదు. దిస్ ఇస్ వాట్ దే యాక్చువల్లీ డిడ్ అండ్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ బై ది ఎండ్ ఆఫ్ ద వీడియో. 1980s లోని ఎనర్జీ డ్రింక్ మార్కెట్ లో చాలా హెవీ కాంపిటీషన్ ఉండేది. కాకపోతే రెడ్ బుల్ ఎలా స్టాండ్ అవుట్ అయ్యింది అన్న టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం. రెడ్ బుల్ కంపెనీ వాళ్ళు ఒక అమేజింగ్ ఐడియా తోటి చాలా పాపులర్ పబ్స్ అండ్ క్లబ్స్ లోని ఉన్న ట్రాష్ క్యాన్స్ అన్ని రెడ్ బుల్ క్యాన్స్ తో నింపేసేవాళ్ళు. డీజేస్ కి ఫ్రీగా రెడ్ బుల్ ఆఫర్ చేస్తూ ర్యాండమ్ పబ్స్ బయట ఈ క్యాన్స్ ని ప్లేస్ చేసేవాళ్ళంట. దీంతో కట్ చేస్తే బూమ్ ఇన్ ద మార్కెట్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఫర్ రెడ్ బుల్ జస్ట్ లైక్ దట్. వినడానికి సిల్లీగా ఉన్న ఇది వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ ఇట్స్ కాల్డ్ గొరిల్లా మార్కెటింగ్. దీని పర్క్స్ ఏంటి అంటే ఇట్స్ అన్కన్వెన్షనల్ బట్ లో కాస్ట్ అండ్ హై ఇంపాక్ట్ మార్కెటింగ్ మెథడ్. ఎంటీ క్యాన్స్ అలా ట్రాష్ లో పడేసి పబ్లిక్ లో ఫేక్ పాపులారిటీని జనరేట్ చేశారు. చాలా క్యాన్స్ ట్రాష్ లో ఉండడం చూసి ఒక ఫోమో క్రియేట్ అయ్యింది. ఎక్కడ చూసినా రెడ్ బుల్ క్యాన్స్ పడి ఉండడంతో పబ్లిక్ థాట్ అందరూ రెడ్ బుల్లే తాగుతున్నారంటే ఇట్ మస్ట్ బి ద బెస్ట్. దిస్ ఇస్ కాల్డ్ సోషల్ ప్రూఫ్. అందరూ చేస్తున్నారు, మనం కూడా చేయాలి అనే థింకింగ్. ఇప్పుడు అదే రెడ్ బుల్ గ్లోబల్ ఎనర్జీ డ్రింక్స్ మార్కెట్ లో 43% షేర్ తోటి మార్కెట్ లీడర్స్ గా ప్రసిద్ధి చెందారు. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ మార్కెటింగ్ అండ్ బిజినెస్ స్టోరీస్ ఫాలో ఎంట్ మనీ.